మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్పేట బీసీ వెల్ఫేర్ హాస్టల్లో విషాదం నెలకొందని చెప్పవచ్చు. బీసీ వెల్ఫేర్ హాస్టల్లో ఇది బాలికల వసతి గృహము. ఈ బాలికల వసతి గృహంలో గద్వాల్ జిల్లాకు చెందినటువంటి విఠలాపురం గ్రామానికి చెందినటువంటి సంధ్య 10 సంవత్సరాలు కలిగినటువంటి సంధ్య 4వ తరగతి చదువుతుంది. ఆ అమ్మాయి నిన్న హాస్టల్లో నిన్ననే మధ్యాహ్నం వాళ్ళు వచ్చి పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. నిన్న వచ్చి పేరెంట్స్ జాయిన్ చేసిన తర్వాత రాత్రి వేళల్లో మరి నిన్నటి నుంచి కూడా ఇదే హాస్టల్లో ఉంది. ఈ హాస్టల్ దగ్గరే ఉంది. ఈ హాస్టల్ పైనుండి రాత్రి దూకి ఆమె ఇదే రాయి మీద పడి చనిపోవడం జరిగింది. నిజంగా ఈ వార్త సంచలనం లేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే చూస్తున్నాం ఇదే రాయి మీద పడ్డటువంటి సంధ్య అక్కడే మొత్తం కూడా తల అంతా కూడా పగిలి చనిపోయినటువంటి సంఘటన అంతా చూస్తున్నాం. ఇదే రాయి పైనుండి దూకి మనం చూస్తున్నాం. ఒకసారి చూసినట్లయితే 4 అంతస్తుల పైనుండి, అంటే ఈ జ్యోతిరావు పూలే బాలికల వసతి గృహం ఇది. ఈ పైనుండి దూకి ఇక్కడే ఈ రాయి మీద పడడం వల్ల ఆమె చనిపోవడం జరిగింది. ఈ రాయి మీద పడకుంటే ఆమె కొంచెం బ్రతికేదేమో కానీ రాయి మీద పడి చనిపోవడం అయితే జరిగింది. నిజంగా ఈ సంఘటన తీవ్రంగా కలిచివేస్తుంది. ఎందుకంటే నిన్న తల్లిదండ్రులతో వచ్చినటువంటి సంధ్య తాను నిజంగా మా బిడ్డ, ఎందుకంటే ఇది గత నెల 21వ తారీఖు ఈమెకు సెకండ్ ఫేజ్లో ఇక్కడ సీట్ అలాట్మెంట్ అయింది. అంటే ఇక్కడ అంతా కూడా ఆన్లైన్లో ఇక్కడ సీట్స్ అనేవి ఉంటాయి. గద్వాల్ జిల్లాకు చెందిన విఠలాపురం గ్రామానికి చెందినటువంటి ఆ సంధ్యకు సంబంధించి ఇక్కడ గత నెల 21వ తారీఖు నాడు సీట్ అలాట్మెంట్ అయితే నిన్న వాళ్ళ పేరెంట్స్ వచ్చి మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి, అంటే ఇక్కడ పేరెంట్స్ వచ్చి ఇక్కడ నిన్న జాయిన్ చేయడం జరిగింది. నిజంగా జాయిన్ చేసినటువంటి సందర్భంలో నిన్న మధ్యాహ్నం అంతా కూడా తల్లిదండ్రులతో ఉన్నది. దాని తదనంతరము వాళ్ళు వెళ్ళాక మరి ఏమనుకుందో ఏమో కానీ మరి పైనుంచి దూకి పారిపోదాం అనుకుందా, లేదంటే మరి అసలు ఆమె ఏమనుకుందో తెలియదు కానీ మొత్తానికి ఆ రాయి మీద పడడం వల్ల మృతి చెందడం జరిగింది. చూస్తున్నాం నిజంగా సంఘటన చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు బాగా ఆరాట పడతారు, తపన పడతారు. ఎందుకంటే మా పిల్లలు విద్యావంతులు కావాలని చెప్పి చూస్తుంటారు. స్థానిక తహసీల్దార్ అదేవిధంగా ఇక్కడ ఆర్ఐ గారు కూడా వచ్చి మొత్తం కూడా ఈ ఘటనకు సంబంధించి ఉదయం నుంచి కూడా వాళ్ళకి తెలియగానే వచ్చి మొత్తం కూడా ఇక్కడ తిరుగుతున్నారు. ఎందుకంటే ఘటన చాలా బాధ కలిగించింది. వాళ్ళకు కూడా బీసీ వెల్ఫేర్లో ఒక మహిళ చదువుకుంటుంది. 5వ క్లాస్ చదువుతున్నటువంటి సంధ్య ఉన్నత చదువుల కోసం తల్లిదండ్రులు వాళ్ళకి ఇక్కడ సీటు అలాట్మెంట్ అయిన తర్వాత ఉన్నత చదువులు చదవడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తే ఈ రోజు నిజంగా ఈ సంఘటన జరగడం అయితే బాధ కలుగుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే కలెక్టర్ ఆరా తీస్తున్నారు. ఉదయం నుండి కూడా కలెక్టర్ ఏం జరుగుతుందో చెప్పి ఒక ఆర్డీఓ గారికి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏసీపీ మధుసూదన్ రెడ్డి సార్ ఇప్పుడే వచ్చి మొత్తం కూడా ఈ సంఘటన స్థలాన్ని చూసి వెళ్ళాడు. అదేవిధంగా స్థానిక సిఐ కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మరి నిజంగా జ్యోతిరావు పూలే సంబంధించి ఉన్నతమైనటువంటి చదువులు చదివిస్తుంది. ఎందుకంటే బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, మోడల్ స్కూల్స్ కావచ్చు, ఈ యాదాద్రి జిల్లాలో కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్నారు, విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు, విస్తృతంగా మొత్తం పర్యటిస్తున్నారు, అన్ని తిరుగుతున్నారు. ఎందుకంటే ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగొద్దు, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగొద్దు అని చెప్పి ఎప్పటికప్పుడు కలెక్టర్ కూడా ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ ఈ సంఘటన మాత్రం కలిసివేస్తుంది జిల్లాలో. ఎందుకంటే ఈ బాలికల వసతి గృహం నుండి దూకి చనిపోవడము అంటే వాళ్ళు ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారా? ఎందుకంటే ఇన్ని రోజులు నా తల్లిదండ్రులతో ఉన్నటువంటి సంధ్య మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ చదువుకోవాలని ఇష్టం లేకనా, మరి లేదంటే వెళ్ళిపోదాం అనుకుందా, లేదంటే మరి ఏమనుకుందేమో కానీ ఆమె నిజంగా ఒక బ్యాగ్, ఆమె తెచ్చుకున్నటువంటి బ్యాగును, ఆ బ్యాగు ద్వారానే కూడా కిందికి దిగడం జరిగింది. ఆ బ్యాగు ద్వారానే కిందకి దూకడం జరిగింది. ఆ బ్యాగ్ వేసుకునే దూకితే ఆ తల అనేది ఆ రాయికి తగలడం వల్ల అక్కడే చనిపోయింది. బ్యాగు కొంచెం దూరంగా ఎగిరిపడ్డటువంటి పరిస్థితి. నిజంగా ఈ సంఘటన కలిసివేస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక రేవంత్ రెడ్డి సర్కారు గురుకులాలు కానీ, మైనార్టీలు కానీ, బీసీ వెల్ఫేర్ కానీ, ఎస్సీ వెల్ఫేర్ కానీ, ఎస్టీ కానీ, మోడల్ స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా అంటే ప్రతి ఒక్క స్కూల్స్ ఆదర్శంగా ఉండాలి, హాస్టల్స్ ఆదర్శంగా ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లలకు ఇబ్బంది కలగొద్దని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా
ఇక్కడ ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాత్రము ఎప్పటికప్పుడు ప్రతి హాస్టల్స్ తనిఖీ చేస్తున్నారు. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ ఎప్పటికప్పుడు ఏదో ఒక రోజు ఏదో ఒక హాస్టల్స్ లో ఉంటాడు, ఏదో ఒక రోజు ఏదో ఒక సెంటర్స్ తిరుగుతుంటాడు. అయినప్పటికీ కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. పిల్లలకు మనోధైర్యాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే డైరెక్ట్ అతనే క్లాస్లోకి వెళ్తాడు. క్లాస్లోకి వెళ్ళి క్లాస్లో వాళ్ళకి విద్యను బోధించడానికి సంబంధించి కానీ భోజనాలకు సంబంధించి కానీ అన్ని అంటే మెరుగైనటువంటి ఫుడ్ అందించాలి, అదేవిధంగా విద్యను అందించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో కలెక్టర్ తిరుగుతున్న సందర్భము. అదేవిధంగా నిజంగా మోడల్ స్కూల్స్లో అద్భుతంగా స్టడీ చెప్తున్నారని చెప్పొచ్చు. కానీ మరి పిల్లలు ఎందుకు ఒత్తిడికి లోనవుతున్నారా, స్ట్రెస్కు వీలవుతున్నారా అని చెప్పి కూడా చూడాలి. ఎందుకంటే మానసికంగా వాళ్ళు కుమిలిపోతున్నారు. తల్లిదండ్రులు వదిలి మేము ఇక్కడ చదువుకోవాలా, ఇంకా 5వ క్లాసే కదా, నేను ఇంకెన్ని రోజులు చదువుకోవాలని చెప్పి కూడా ఆమె అనుకుందేమో. కానీ మొత్తానికైతే ఈ సంఘటన మాత్రం తీవ్రంగా కలిచివేస్తుంది, బాధ కలిగిస్తుంది. నిజంగా సుమన్ టీవీగా కలిచివేస్తుంది చెప్పవచ్చు. మరి దీనిపైన దర్యాప్తు చేపట్టాలి. ఎందుకంటే చాలా మంది విద్యార్థులకు మనోధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలి, వారికి ధైర్యాన్ని ఇవ్వాలి. ఎందుకంటే తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు, చాలా కష్టపడి పనిచేస్తుంటారు. ఆ పిల్లలను ఇక్కడ చదివిద్దామని చెప్పి తీసుకొస్తున్నారు. కానీ అలాంటి సందర్భంలో క్షణికావేశంలో పిల్లలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరి దీనిపైన కూడా చాలా మంది అంటే అవేర్నెస్ కార్యక్రమాలు చేపట్టాలి. ఎందుకంటే తల్లిదండ్రులు లేనప్పటికీ ఇక్కడ చదువుకోవాలి, ఈ చదువులో విద్యావంతులు కావాలి, ఐఏఎస్లు కావాలి, ఐపీఎస్లు కావాలి. మరి చదువుకోవాల్సినటువంటి ఈ పిల్లలు మరి ఇలా వివిధ జీవులుగా చనిపోతున్నారని చెప్పి చాలా మంది బాధపడుతున్నటువంటి విషయము. మరి ఈ జిల్లాలో మాత్రం ఈ వార్త అయితే సంచలనం లేపింది. దీనిపైన అయితే దర్యాప్తు చేయాలని చెప్పి సుమన్ టీవీ కోరుకుంటుంది. ఇది ఈ హాస్టల్ భవనం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ గురునాథ్తో శరత్, తూప్రాన్పేట్.